సో మనం ఇప్పుడు మాట ఏమనుకున్నామంటే అమావాస్య రోజు విత్తుకోవాలి, కార్తులు పాటించాలి, మీకు ఇచ్చిన సీజన్స్ ప్రకారంగా నాటు పెట్టుకోవాలి, చేసుకోవాలి. అన్ సీజన్లో కూడా పండుతాయి, పండవని కావు, కానీ లాభదాయకమైన పంట ఉండదు, పంట వస్తుంది కానీ తక్కువ పంటలు వస్తాయి. అందుకొరకు అది పాటించండి. ఇంకేమైనా మర్చిపోయి ఉంటే ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మీ అందరు కూడా ఇప్పుడు ఒక ముక్కలో మీరందరు ఇంట్రడక్షన్లో మీరు ఎక్కడెక్కడ వచ్చారు, ఏమొచ్చారు మీరు చెప్పారు. ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చి ఈ 2 దినాలలో ఏం నేర్చుకున్నారు, నేర్చుకున్న దాన్ని మీరు ఎట్లా ఉపయోగంలో పెడతారు, ఆ ఉపయోగంలో పెట్టిన దానివల్ల సమాజానికి ఏం ఉపయోగం వస్తుంది, మీకు ఆరోగ్యం ఏమొస్తుంది, మీరు ఇంకేం చేయదలుచుకున్నారు, ఏమేమి చేస్తాము అనేది మీరు ఒక బ్రీఫ్గా మేము మంచి చేసినామా చెడు చేసినామా, ఎట్లా ప్రభావితమైనరు, ఏం ప్రభావితమైనరు, దీనివల్ల ఉపయోగం ఏంది, జస్ట్ 2-3 మినిట్స్ ఎట్లా వస్తారు. నేను నిన్న లీస్ట్ ఉండే కదా, లీస్ట్ ప్రకారం పిలుస్తాను. థ్యాంక్ యూ అండి. నా పేరు రామయ్య అండి, సూర్యాపేట నుంచి వచ్చాము. వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అండి. మా నాన్నగారు సూర్యాపేట దగ్గర మోతే మండలంలో వ్యవసాయం చేస్తాం. మాకు దగ్గర 10 ఎకరాలు ఉందండి. సో ఆ 10 ఎకరాల్లో ఏంటంటే మాకు ఆ పంట మొత్తం వరికి కన్వర్ట్ చేసి, లేకపోతే పత్తికి మిరపకు కన్వర్ట్ చేయడం వల్ల పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రావట్లేదు. అందువలన ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. సో బాగా కొర్రలు, సామలు, ఊదలు ఇలాంటివి తినటం స్టార్ట్ చేశాను. మేము తినాలనుకున్నవేమో కొనుక్కుంటున్నాము, ఏవైతే కనుక మాకు కావాల్సినవి మనం పండించినవేమో చీప్గా అమ్ముకుంటున్నాం అనమాట. సో దాంట్లో ఏంటంటే సో మా కోసం మేము పండించుకోవాలంటే ఏం పండించుకోగలం అని ఆలోచిస్తున్నప్పుడు కొన్ని వీడియోస్ అవి చూస్తున్నప్పుడు విజయరామ్ గారి వీడియోస్ టచ్ అయినాయి. ఆ తర్వాత ఒకసారి ఎమ్రాళ్ళ దగ్గర ఎప్పుడైనా అట్నుంచి పోతున్నప్పుడు ఏదో ఒకటి తినేసి కాసేపు కాలక్షేపం లాగా చేసి వెళ్ళిపోతూ ఉంటాం, కొంత రైస్ కొనుక్కొని పోతూ ఉంటాం అన్నమాట. సడన్గా విజయరామ్ గారు కనిపించారన్నమాట. కనిపించినప్పుడు సార్ మేము ఇలా చేస్తున్నారు, మేము చూడాలనుకుంటున్నామండి అని అన్నప్పుడు, సరే అండి అవకాశం దొరికినప్పుడు మీకు చెప్తానండి అని అన్నారు. తర్వాత మళ్ళీ నేనే 2-3 సార్లు రిమైండ్ చేయడం వల్ల విజయేంద్ర గారు ఇలా చేస్తున్నారండి, సో వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 2 డేస్ పోయి వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను అడగండి, మీరేం చేయాలో నేను చెప్తాను, అప్పటి వరకు మీకు తెలుస్తుందండి, ప్రాక్టికల్గా చేస్తున్నారు కాబట్టి ఫామ్కి వెళ్ళి వస్తే బాగుంటుందండి అని అన్నప్పుడు 2 డేస్ అన్నప్పుడు సార్కు టచ్ అయ్యేసి నాకు కూడా నెల్లూరు ప్రోగ్రామ్ ఉండే, అయినా కానీ దాన్ని కొంచెం కట్ షార్ట్ చేసుకొని ప్రోగ్రామ్కి అటెండ్ కావటం కలిగింది. సో దీంట్లో నేను నేర్చుకున్నది ఏంటంటే మోర్ దెన్ ఏంటంటే మనం ఎంత కమర్షియల్ క్రాప్ వస్తుందా అన్నదానికంటే ఎంత మనకు కావాల్సినటువంటి పంటలు ఉన్నాయనేది చాలా ముఖ్యం అండి. దీంట్లో మన రోజువారీకి మనం వాడుకునే వాటిల్లో చాలా వరకు ఆల్మోస్ట్ మనకు ఎంతైతే మన వంట కార్యక్రమాలకు మన కోసం కావాలో అంత ఒక బాక్స్లో తీయొచ్చు, మనతో పాటు ఇంకా 4 ఫ్యామిలీలు కూడా చదవచ్చు అని అనిపించింది. మనకున్న 10 ఎకరాలు చేయలేకపోయినా నాకు తెలిసి అయితే ఒక బాక్స్ ఒక 400 గజాలు వస్తుందేమో దరిదాపులా. ఒక బాక్స్ 2 బాక్సులు చేసుకున్నా కానీ సో మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, తర్వాత మనకున్నటువంటి ఎవరైతే దగ్గరలో ఉన్న వాళ్ళ వరకు వాళ్ళు చేయగలుగుతాం. దానివల్ల మనం చేసినాం అనుకోండి, మన ఊరంతా కూడా మన సైడ్ ఎదురు చూస్తూ ఉంటుంది, వీడేదో కొత్తగా చేస్తున్నాడు, ఏదో తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఎంతలో కొంత వాళ్ళ దాంట్లో ఉన్న దాంట్లో కొంత నేర్చుకొని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఖచ్చితంగా ఆ రోజుకు గారు ఎలా అయితే ఫామ్ హౌస్ని చూపిస్తున్నారో సో మన దగ్గర కూడా కొంతమంది వచ్చి విజిట్గా నేర్చుకొని చేయడానికి ముందు వస్తారు అనేది అనుకుంటున్నాం. ఖచ్చితంగా సార్ చెప్పింది కూడా శశిధర్ గారు 60 మందికి భోజనం ఏర్పాటు చేసి ఈ ఊళ్ళో అందరికీ తినిపించి వాళ్ళలో చేంజెస్ని వాళ్ళకు వచ్చేలాగా తెలిసినాయి అనుకోండి. ఇప్పుడు 60 మందిని వద్దన్నా కానీ ఖచ్చితంగా ఈ ఫార్మింగ్ అనేది ఖచ్చితంగా చేస్తారండి. ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి ఏదో ఒక ఆరోగ్య సమస్యల్ని వాళ్ళు నివృత్తి చేసుకోగలిగారు కాబట్టి ఖచ్చితంగా ఇంకంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకెవరు ఉండరు. ఖచ్చితంగా 60 ఫ్యామిలీలు మారినాయంటే ఆ ఊరు ఆల్మోస్ట్ మారిపోయినట్టేనండి. దాని చుట్టుపక్కల ప్రయత్నాలు చాలామందికి అందరికి తెలిసినాయంటే ఖచ్చితంగా ఏదైనా కొత్తది పాటించాలనే చూస్తారు. అంత చేయలేకపోయినా కానీ కొంత చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఎవరు మానరని నేను అనుకుంటున్నాను. అలాగే మేము కూడా చిన్నగానే ప్లాన్ చేస్తున్నామండి, ఒక 1/2 ఎకరాలో. సార్ అన్నట్టు మరీ ఎక్కువ చేసి దాన్ని లాస్ అయ్యామనే స్టేటస్లో దానికంటే ముందు నేర్చుకొని దాన్ని కొంత పెంచుకుంటూ పోతూ ఉంటే అవగాహన కొద్దీ బాగుంటుందని అనుకుంటున్నామండి. సో అలాగే దాంతోపాటు ఏంటంటే సార్ చెప్పిన దాంట్లో చాలా నచ్చినవి ఏంటంటే మనం ఈ పెస్టిసైడ్స్ని కొంతవరకు తగ్గించుకోవాలనుకుంటే ఆ పచ్చి రొట్టె కానీ లేకపోతే ఘన జీవామృతం కానీ ద్రవ జీవామృతం కానీ చేసుకొని పెట్టుకోవడంలో మనకి ఏ నష్టం లేదు. ఎలాగో మనకు 5 గారికి మరియు ఫుడ్ చాలా
మంచిగా అనిపించిందండి నాకైతే కనుక. ఎప్పుడు కూడా ఇంత సాత్విక భోజనం అనేది ఎప్పుడన్నా మన ఎమరాల్డ్ దగ్గరికి వెళ్తే తిన్నట్లు కానీ చాలా వెరీ రేర్ కేసెస్లో హోటల్లో దొరకటం. కానీ వీళ్ళందరికీ ధన్యవాదాలండి మాకు ఇంత మంచి ఫుడ్ ఇచ్చినందుకు. అండ్ మీరందరూ కూడా చాలా ఓపికతోని సో ప్రతిదీ నేర్చుకోవడానికి సరే తెలిసినా తెలియకపోయినా వ్యవసాయం గురించి ప్రతిదీ నోట్ చేసుకొని సో మాతో పాటు కూడా మాకు కూడా వినాలనే ఆసక్తిని కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి, నా పేరు దివ్య. ఇక్కడ దట్టి ఎస్పీకే ఫామ్లో 2 days ట్రైనింగ్కి వచ్చిన తర్వాత ముందు కొద్దిగా ఐడియా ఉంది నాకు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత 5 layerలో మొత్తం ఎలా చేయాలి, మొక్కలు ఎలా పెట్టుకోవాలి అది నేర్చుకున్నాను. తర్వాత కొంతవరకు కలుపు కానీ ఇంకా ఏదైనా కానీ అవి ఎలా చేయాలని నేర్చుకున్నాను. తర్వాత ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత మేము ఈ జూన్లో మేము చెరువు తవ్వుకోవాలి. మాకు బోర్ అలా ఏం లేదు. ఫస్ట్ ఒక బాక్స్తో ట్రై చేద్దాం అనుకుంటున్నాము. దాన్ని బట్టి మళ్ళీ డిసెంబర్లో ఇంకో బాక్స్ ట్రై చేస్తాము. ఈ ఫస్ట్ ఒక బాక్స్ వేసినప్పుడు దానివల్ల ఎక్స్పీరియన్స్ వస్తుంది కదండి, ఏదైనా మిస్టేక్స్ ఉంటే అలా చూసి డిసెంబర్ దాంట్లో ఇంకా కొంచెం అలా నిదానంగా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. నమస్కారం అండి, నా పేరు జైపాల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ద రాజవర్ధన్ రెడ్డి గారు ఫర్ ద 2 days సెషన్. ఇంతకుముందు వీడియోస్ చూసేవాడిని విజయరామ్ సార్ది. ఫస్ట్ ఆ సార్వే చూశాను. మా వైఫ్కి బాగా ఇంట్రెస్ట్, నాకంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సో తర్వాత నేను చూడడం స్టార్ట్ చేశాను. నాకు బాగుంది అనిపించింది, చేయాలనిపించింది. కానీ ఎలా స్టార్ట్ చేయాలో తెలిసేది కాదు. మాకంతా నల్లరేగడి భూములు, వర్షాధారిత పంటలు. వర్షం పడితేనే పంటలు పండుతాయి, లేదంటే రాదు. సో వాటర్ ఫెసిలిటీ లేదు కదా, నాకు నమ్మకం ఉండేది కాదు ఎలా చేయగలం మేము. సో తర్వాత చెరువు తీయొచ్చు అనే ఆప్షన్ విజయరామ్ సార్ చెప్పారని తెలిసింది. సో మా దాంట్లో కూడా మళ్ళీ చెరువు తీస్తే సాల్టీ భూమి అంతా, సో సాల్ట్ వాటర్ అది కరప్ట్ అవుతుందేమో అని డౌట్. సో ఈ 2 days సెషన్లో అవన్నీ క్లారిఫై చేసుకొని స్టార్ట్ చేద్దాం అన్నట్టు వచ్చామన్నమాట. సో నిన్న సార్ని కలవడం కూడా జరిగింది. సో ఆయన చెరువు తీయొచ్చు అన్నారు. సో ఈ జూన్లో మేబీ స్టార్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ డిసెంబర్ 1st కల్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం సార్. ఫస్ట్ ఓన్లీ 1 boxతో స్టార్ట్ చేస్తాము. సో రిజల్ట్ బట్టి విల్ ఎక్స్పాండ్ దట్. థ్యాంక్స్. నమస్కారం అండి అందరికీ. ఈ దట్టి ఎస్పీకే ఫామ్ నుండి అందరికీ వందనం అండి. ఈ గో ఆధారిత ఎస్పీకే ఫామ్ రామారావు గారికి, రాజవర్ధన్ గారికి నమస్కారం అండి. ఈ 5 layer ఫామ్ వచ్చేసి నేర్చుకున్నానికి వర్క్షాప్కి వచ్చామండి. మాకు ఎలాంటి దీని మీద బేసిక్ మీద ఎలాంటి క్రమశిక్షణ ఏం లేదు. ఇప్పుడు కొత్తగా చేద్దామని వచ్చామండి. నమస్తే సార్. నమస్కారం అండి, నా పేరు రాములు. 5 layer ఫార్మింగ్ యూట్యూబ్లో ఎన్ని వచ్చినా మాకు 2 ఎకరాల ల్యాండ్ బోర్ ఉంది. అక్కడ ఒక ఫస్ట్ బిట్ ప్రాక్టీస్ చేసి మంచిగా సక్సెస్ అయితే 10 మందికి చెప్పి ఈ సార్కి పరిచయం చేసి 2-3 కన్నా నేను సక్సెస్ఫుల్ చేపిస్తాను కోరుతాను. నమస్కారం అండి, నా పేరు లక్ష్మి. గత కొన్ని నెలలుగా ఈ ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రారంభిద్దామని వీడియోలు చూస్తుండగా విజయరామ్ గారి వీడియోలు చూశానండి. చూడటం ఈజీగానే అనిపించింది, కానీ ప్రాక్టికల్గా చేయలేనా లేదా అనే డౌట్తో ఉండగా దట్టి ఎస్పీకే ఫామ్ వీడియోస్ చూశాను రాజవర్ధన్ రెడ్డి గారి. సో వచ్చి అప్పుడు నిర్ణయించుకుందామని వచ్చిన దాన్ని ఇప్పుడు ఈరోజు చెయ్యడం సులువే, మీరు చేయగలరు, మా ప్రోత్సాహం కూడా ఉంటుంది అని ఇంత ప్రాక్టికల్గా ఎంత బాగా చూపించారు. సో చెయ్యగలనని స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను ప్రకాశం జిల్లా నుంచి వచ్చాను. నేను ఫిబ్రవరి 20వ తేదీ ఫస్ట్ ఈ ఫామ్కి వచ్చాను, వాళ్ళు మీటింగ్ ఉంటే దాన్ని చూసిన తర్వాత నెట్లో మళ్ళీ వీళ్ళ ద్వారా తెలిసి 5 layer మెథడ్ చూద్దామని వచ్చాను. చూసి దాన్ని బట్టి అవగాహన చేసుకొని మళ్ళీ దీన్ని ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి ఉద్దేశంతో ఉన్నాను. దాన్ని త్వరలో ఇంప్లిమెంట్ చేస్తాను. అందరికీ నమస్తే అండి. నా పేరు మంగపతిరావు, నేను గుంటూరు నుంచి వచ్చాను. నేను న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేశాను రీసెంట్గా. ఇప్పుడు కొత్తగా నేను 5 layer చేద్దామని వీడియోస్ చూస్తుంటే విజయరామ్ గారు రిఫర్ చేశారు రాజవర్ధన్ రెడ్డి గారిని. ఆయన్ని 1-2 సార్లు కాంటాక్ట్ చేసుకొని ఈ ప్రోగ్రాం ఫిక్స్ చేసుకొని వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసిన తర్వాత ముందు వాటర్ హార్వెస్టింగ్ అనే టాపిక్ ద్వారా, అంటే మనం వాటర్ని ఎలా పొదుపుగా వాడుకోవాలి, ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా గెయిన్ చేయాలి పంటలకి. అంటే మాకు అక్కడ వాటర్ ఏం లేదు మేమున్న చోట. దానికి ఇది బాగా హెల్ప్ అనిపించింది. అంటే నేను ఫామ్ పాండ్ చేసుకుందాం అనుకుంటున్నాను.
ఇక్కడ చెప్పిన మెథడు అదే కీ పాయింట్స్ తెలుసుకున్నాను. అంటే వాటర్ హార్వెస్ట్కి కావాల్సిన స్టెప్స్ తీసుకుందామని నేను నా ఫామ్లో ఫామ్ పాండ్ తీసి వాటర్ హార్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ప్లస్ ఇదేమో 5 లేయర్ పెట్టుకోవాలని. 5 లేయర్కి ఎక్కడ చూస్తున్నాం కానీ ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. అప్పుడు ఇక్కడ ఫామ్ చూసిన తర్వాత కావాల్సినంత అంటే నాలెడ్జ్ వైజ్ అందిందనిపించింది. దాదాపు అంత డౌట్స్ ఏం లేవు ఇక్కడ ఎలా పెట్టుకోవాలి ఏంటి అని. వెళ్ళి చెయ్యాలి అని ఈ జూన్ నుంచే చెయ్యాలి అని పెట్టుకున్నాము. ఇంకా ఏంటంటే మాకు కొంత దొరకంది ఏంటంటే హలో ఫామ్ పాండ్కి డిజైన్ ఎలా చేసుకోవాలి అనే దాని మీద కాస్త ఉంది. అది కూడా ఫీడ్బ్యాక్ అది మీరు రిఫర్ చేసిన వాళ్ళ ద్వారా గ్యాదర్ చేసి పెట్టుకుందామని చూడాలి. అంటే ఇది ముందు 5 లేయరు ప్లస్ ఇంకా ఇదేంటి సింగిల్ క్రాప్స్ బదులు అంటే ట్రెడిషనల్ క్రాప్స్ కూడా చేయాలని అది కూడా నేను పైలట్ ప్రాజెక్ట్గా చేస్తున్నాను. అది జొన్న వేసుకుందామని. జొన్న దానికి అంతర పంటలతో ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఒక 1/2 ఎకర్ వేసి అది ఓకే సక్సెస్ అయిన తర్వాత ఎక్స్పాండ్ చేసుకోవాలని. అలాగే సిమిలర్లీ 5 లేయర్ కూడా ఒక బాక్స్ చేసి అది ఓకే అనుకున్న తర్వాత ఎక్స్పాన్షన్కి వెళ్దామని పెట్టుకున్నాను. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు ప్రదీప్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. స్పెషల్గా నేను ఇక్కడ 5 లేయర్ ఫార్మింగ్ అంటే ఏంది, ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు అనేది హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ ట్రైనింగ్ తీసుకున్నాను. యూట్యూబ్లో చూస్తుంటే రాజవర్ధన్ రెడ్డి సార్ నెంబర్ కనిపించింది. దాన్ని కాల్ చేసి ఇక్కడ ఏమేమి కావాలో అవన్నీ నేను నేర్చుకున్నాను. ఇంప్లిమెంటేషన్ ఒకటికి తక్కువ ఉందండి ఇంప్లిమెంట్ చేయడానికి. జూన్ నెల ఫస్ట్ వీక్ నుంచి నేను ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి, నా పేరు స్వయం ప్రకాష్. నేను ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా నుంచి వస్తున్నాను. సో ఇంత పూర్వం అయితే నాకు వ్యవసాయ అనుభవం లేదు. ఆల్దో మాకు పొలాలు ఉన్నా కానీ వెళ్ళేవాడిని, చూసేవాడిని, ఎప్పుడైనా పనికి అవసరం అయితే చేసేవాడిని. కానీ నేను మొత్తంగా వ్యవసాయం చేసింది తెలియదు. నేను జాబ్ చేసేవాడిని లాస్ట్ ఇయర్ వరకు. సో తర్వాత అంటే కొన్ని ఇంతకుముందు చెప్పినట్టుగా ఆరోగ్య కారణాల వల్ల మానేయాల్సి వచ్చింది. తర్వాత ఆలోచిస్తే ఏంటంటే ఈ కాలంలో బ్రతకడం పెద్ద సమస్య ఏం కాదండి. ఇంటి దగ్గర ఉన్న సొంత ఇల్లు ఉంది, సొంత భూమి ఉంది. సో బ్రతకడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆరోగ్యంగా 10 మందికి పనికి వచ్చేలా బతకడమే కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. సో దానికోసమనే నేను ఏదైనా కానీ వ్యవసాయ రంగంలో ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉంటే దాంట్లో పని చేసుకుంటూ ఉన్న ఇంటి దగ్గరనే ఉంటూ 10 మందికి ఉపయోగపడేలాగా చేయాలని అనుకుంటున్నాను. దాంట్లో రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాపింగ్ మెథడ్స్ కానీ లేదా ఎలా అయితే 10 మందికి ఉపయోగపడుతుంది కానీ ఇదే టెక్నాలజీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా నేను దాని సైడ్ కూడా ట్రయల్స్ చేస్తున్నాను. ఎక్కడెక్కడ ఆటోమేషన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కానీ ఏదైనా కానీ జస్ట్ రీసెర్చ్ చేస్తున్నాను. సో ప్రాబ్లీ మేబీ ఐల్ ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ వాట్ ఎవర్ వే ఇస్ పాసిబుల్. సో అదండి నా ఉద్దేశం. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు విష్ణువర్ధన్. హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇంతకుముందు నేను కొద్దిగా స్టార్ట్ చేశాను ఇది 5 లేయర్ ఫార్మింగ్, బట్ సక్సెస్ కాలేదు, ఫెయిల్యూర్ ఆల్మోస్ట్. సో ఇంకా మోర్ డీటెయిల్గా చూసి సార్ దగ్గర చూసి నేర్చుకోవాలన్న ఉద్దేశంతో వచ్చి ఇక్కడ చాలా క్లియర్గా చెప్పారు సార్. ప్రాక్టికల్గా చూసాం ఎవ్రీథింగ్, లైక్ కొలతలతో సహా ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలా బెడ్స్ వేసుకోవాలి, నెక్స్ట్ కాలువలకు ఎలా డిజైన్ చేసుకోవాలి అని చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఇంకొకటి 2 స్టేజెస్లో 2 ఫేజెస్లో చేసిన ఉన్నాయి కాబట్టి ఈజీగా అండర్స్టాండింగ్ కూడా అవుతుంది. ఒకటి June 1 లాస్ట్ ఇయర్ చేశారు, అది ఒకటి. నెక్స్ట్ December 1 ఒకటి చేశారు. ఆ డిఫరెన్స్ కూడా ఈజీ కనపడుతుంది, స్టెప్స్ లాగా కనపడుతుంది. ఇలాగే నేను కూడా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నా. ప్రాబ్లీ 1 లేదా 2 స్టెప్స్లో మేబీ సక్సెస్ అవుతానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే అండి అందరికీ. నా పేరు నాగరాజు, హన్మకొండ డిస్టిక్ మాది. నేను ఇట్లనే యూట్యూబ్లో చూసిన తర్వాత సార్ వాళ్ళ నెంబర్ తీసుకొని వచ్చాను. మెయిన్ ఏంటంటే చేయాలంటే కంపల్సరీ ఒక ఆవు ఉండాలి, దాన్ని కంపల్సరీ ప్లాన్ చేసుకుందామని నేను అనుకుంటున్నా. ఇంకోటి వీడికి వచ్చినాక రైస్ కూడా చూశాను, అది కూడా పెట్టుకుందామని అనుకుంటున్నా. ఫస్ట్ ఒక బాక్స్ పెట్టుకొని ఒక బాక్స్ తోడు ప్రయత్నం చేద్దామని చూస్తున్నా సార్, అంతే సార్. ఇన్స్పైర్ అంటే మొన్నటిదాకా జాబ్ చేసిన సార్, అంటే మామూలు అన్నీ తింటున్నాం కానీ అంత పెద్దగా
అంత అంటే హెల్త్కి అంత మంచిగా అనిపించట్లేదు సరే ఇదని ఇది ఒకసారి యూట్యూబ్లో చూసినా సార్ ఇదేదో బాగుందనే ఉద్దేశంతో వచ్చినాక చూసినా సార్ ఇవన్నీ చూసినాక ఏమున్నా అంటే సరే నాకైతే మంచిగా అనిపించింది సార్ మా ఇంట్లో ఎవరు సపోర్ట్ చేసినా చేయకుండా నేనైతే చేసుకుంటా సార్ నేను ఒక్కరిని చేసుకున్నంత స్తోమత నాకు ఉంది నేను ఒక్కనైనా ఒక 1-2 hours చేసుకొని చేసేంత స్తోమత ఉంది సార్ నాకు అది అంటే షెడ్ ఒకటి వేసిన సార్ గొర్రెల ఫామ్కి ఒక 300 గొర్రెలకు సార్ ఇంకా 2 months తర్వాత గొర్రెలు వస్తాయి సార్ అదే సార్ అయింది సార్ ఇక దానికోసం అని నేషనల్ లైవ్ స్టాక్ మిషన్లో నేను అప్లై చేసిన సార్ గొర్రెల ఫామ్కు అంటే మనకు ఒక 5 ఎకరాలు ఉంటే 1 కోటి రూపాయలు వస్తాయి సార్ 1 కోటి రూపాయల 50 లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది సార్ 40 లక్షలు బ్యాంక్ ఇస్తుంది మనం ఒక 10 lakhs మార్జిన్ మనం పెట్టుకోవాలి సార్ సపోజ్ ఒక 3 ఎకరాలు అనుకో 60 లక్షలు వస్తాయి 60 లక్షలల్లో బ్యాంకు సబ్సిడీ 30 లక్షలు వస్తాయి సార్ 24 లక్షలు బ్యాంక్ ఇస్తుంది మనం ఒక 6 lakhs పెట్టుకోవాలి సార్ అట్లా మనకి ఎంత ల్యాండ్ ఉంటే అంత సార్ సపోజ్ 2 ఎకరాలు అనుకో సార్ 40 లక్షలు వస్తాయి 40 లక్షల సెంట్రల్ గవర్నమెంట్ 20 లక్షలు సబ్సిడీ ఇస్తుంది సార్ మిగతాది బ్యాంకు. నమస్తే అండి, నా పేరు విజయ్ కుమార్. పిడుగురాళ్ళ మండలం వీరాపురం గ్రామం నుంచి వచ్చాం. మాకు ఒక 4 acres ల్యాండ్ ఉంది. కానీ నాకేమీ అగ్రికల్చర్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. సో తెలుసుకోవాలని యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నప్పుడు ఈ 30 SPK ఫార్మ్స్ వాళ్ళ 5 layer ఫార్మింగ్ గురించి తెలిసి 2 days ట్రైనింగ్ సెషన్ కోసం వచ్చాము. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే వ్యవసాయం అఫోర్డబుల్గా ఉండాలంటే దాని వ్యవసాయ ఖర్చులు తగ్గించుకొని లాభసాటిగా చేసుకోవాలి. ప్లస్ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ వాడకుండా న్యాచురల్ ఫెర్టిలైజర్స్ లైక్ గో ఆధారిత వ్యవసాయం అంటున్నారు కదా. సో దాన్ని యూజ్ చేసుకుని ఆవుని మనం యూజ్ చేసుకుని దాన్ని సాకుతూ మనల్ని మనం పోషించుకుంటూ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. గ్రౌండ్ని కూడా మన ఫీల్డ్ని కూడా మంచిగా తయారు చేసుకుని చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయని అర్థమైంది. సో ఇంప్లిమెంట్ చేస్తాం. అండ్ ఇక్కడ హాస్పిటాలిటీ కానీ అంతా చాలా బాగుంది. రాజవర్ధన్ రెడ్డి సార్, నేను అనుకోలేదు సార్ ఈ ఏజ్లో కూడా ఎంత ఎనర్జెటిక్గా ఇన్స్పిరేషన్గా చేయటం అన్నది చాలా బాగా నచ్చింది. అండ్ మోరోవర్ ఆయన సింప్లిసిటీ, అందరితో కలిసి ఒక కుర్రాళ్ళలాగా మాతో అందరితో కలిసి చేయటం అంత సింప్లిసిటీ బాగా నచ్చింది నాకు. అండ్ మోరోవర్ ఆయన ఇన్ని స్కూల్స్ ఇన్ని చేస్తున్నా సరే చాలా గ్రౌండ్ ఎత్తుండి మాతోనే తింటాం, మాతోనే ఉంటాం, అంతా చేయటం చాలా బాగా నచ్చింది నాకు. అది కూడా నేర్చుకున్నాను నేను. అంత ఎదిగి ఉన్నా సరే అలా ఉండాలి మనం కూడా అన్నది కూడా నేర్చుకున్నాను నేను. గో ట్రై చేయాలి. గో ఆధారిత వ్యవసాయం, గోవుని రక్షించుకుందాం, భూమిని రక్షించుకుందాం, మనల్ని మనం రక్షించుకుందాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఎందరో మహానుభావులు అందరికీ నమస్కారం. ప్రత్యక్షంగా మన ముందర ఉన్న రెడ్డి గారితో థ్యాంక్స్. ఇంత మంచిగా సెలబ్రేట్ చేయడానికి నిజంగా నేను చాలా సంతోషం. ఇప్పుడు భుక్తాయాసంతో ఉన్నాను. ఇప్పుడు అంత రుచికరమైన పదార్థాలు ఇక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే వ్యవసాయం చేయాలనే కుతూహలం ఉండింది. నాకేంటంటే స్వతంత్రం వచ్చిన తర్వాత 3 విషయాలు కమర్షియల్ అయినని నాకు తెలుసు. ఒకటేమో ఆరోగ్యము, విద్య, తర్వాత ఈ వ్యవసాయము. ఈ 3 కూడా ఎంతైతే సింపుల్ ఉన్నాయో వాటిని మన యొక్క అజ్ఞానం వలనో ఏం వలనో కానీ ఈ 3 కూడా కమర్షియల్ అయిపోయినాయి, కాంప్లికేటెడ్ అయిపోయినాయి, కమర్షియల్ అయిపోయినాయి. కమర్షియల్ వల్ల కాంప్లికేటెడ్గా మనం సృష్టించుకున్నాం అన్నమాట. ఇప్పుడు సృష్టిలో నేను అవుట్ ఆఫ్ ది వే ఏం పోవటం లేదు. ఇప్పుడు సృష్టిలో ఏ జంతువు లేకపోయినా డిస్టర్బ్ అయిపోతుంది. కానీ మనిషి లేకపోతే ఏమాత్రము ఇంకా కొద్దిగా ఎన్విరాన్మెంట్కి మేలు అవుతుంది, కానీ
డిస్టర్బ్ కావాల్సిన కాదు. అది మనము మొన్న కరోనా టైంలో గమనించాం. ఎన్నో హాస్పిటల్స్ కూడా చాలా తక్కువైపోయినాయి, పొల్యూషన్ లేకుండా ఉంది. మనం కావాలని అన్నిటిని పాడు చేస్తున్నాము. అందులో మనము దానికి కారణం ఏంటంటే మన ఆలోచన విధానము, మనం తినే పొల్యూటర్ ఆహారము. ఈ ఆహారమే మనస్సు ఏర్పడటానికి కారణం, అందుకే మనిషి అంటారు. కాబట్టి ఈ ఆహారం అనేది ముఖ్యం. అది ఏంటంటే ఇప్పుడు అంతా కెమికల్స్ ఉన్నాయి కాబట్టి కెమికల్స్ లేకుండా పండించడం అనేది ఇంపార్టెంట్ అనేది. అయితే ఇదంతా పైనుంచి అంతా ఇది కావాలని చేస్తున్నారు, ఒక మాఫియా లాగా ఉంది. మనమే గ్రహించుకొని కెమికల్స్ లేకుండా పండించుకొని ఆహారం తినటానికి తప్ప వేరే మార్గం లేదన్నట్టు గ్రహించగలిగారనమాట. సో ఎడ్యుకేషన్ ఒకటి ఈజీ, మన ఆరోగ్యం ఒకటి ఈజీ. నాకు కూడా ఇప్పుడు 78 ఏళ్ళు నడుస్తున్నాయి, నాకు ఏ రోగము రాదు, ఇంకా ముందు కూడా రాదు అనే నమ్మకం ఏర్పడింది. కానీ ఈ కెమికల్స్ వల్ల మాత్రం తప్పక అవుతుందని నాకు ఇదన్నమాట. అయితే ఇప్పుడే ఈ మధ్యనే నేను 1 year బ్యాక్ ఇక్కడ బిజినపల్లి 30 కిలోమీటర్ల దూరంలో 2 ఎకరాల దాకా తీసుకున్నాను. ఎప్పటి నుంచో రెడ్డిగా నడుస్తున్నాను, కొంచెం నాకు హెల్ప్ చేయాలి ఏర్పడ్డాను. కానీ ఈరోజు ప్రత్యక్షంగా నేను గమనించాను, నాకు చాలా అరటిపండు నోట్లో పెట్టినట్టు చెప్పారనమాట. సో ఇప్పుడు పోగానే నేను కూడా చేస్తుంటాను. సో మనం అర్థం చేసుకోవడము అన్నిటికంటే ఇంపార్టెంట్. ఇవన్నిటికి కారణం ఏంటంటే మనము సగం హాఫ్ నాలెడ్జ్తోనన్నా ఉన్నాము, లేక అహంకారంతో ఉన్నాము, లేక ఏంటంటే సోమరితనం అన్నా ఉందన్నమాట. సోమరితనం అంటే పని చేయకపోవడమే సోమరితనం కాదు, పని సరిగా చేయకపోవడం కూడా సోమరితనమే. అది అందులో ఈ జీవన విధానం కూడా ఉంటుంది. మన జీవన విధానం సరిగా లేదని మనం గ్రహించాలన్నమాట. ఇంతకంటే నేను ఇప్పుడేం చెప్పి చాలా విషయాలు నేర్చుకున్నాను. అందరికీ కృతజ్ఞతలు. మీరు చెప్పిన అరేంజ్మెంట్ అన్నిటి కూడా చాలా బాగున్నాయి. అందరికీ నమస్కారం. నా పేరు సరళ అండి, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇంతకుముందు అయితే ఫార్మింగ్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు సార్. పెస్టిసైడ్స్ ఫ్రీ ఫుడ్ తినాలనే ఉద్దేశంతో ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ 1 boxతో స్టార్ట్ చేద్దామని వచ్చాను. నమస్కారం సార్ అందరికీ. నా పేరు బాలన్, నారాయణపేట డిస్ట్రిక్ట్ వచ్చాను. నేను ఒక ప్రైవేట్ కాలేజీలో, గవర్నమెంట్ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీ మ్యాథమెటిక్స్ లెక్చరర్ని. సార్లాగే నాకు స్కూల్ కూడా ఉంది, ఒకటి 800 స్ట్రెంత్ ఉంటుంది. ఆ స్కూల్ని కాపాడుకుంటూ నాకు మొత్తం ల్యాండ్ 8 ఎకరాలు ఉంటుంది. మళ్ళీ నాకు వ్యవసాయం ఆశ కాబట్టి పక్కలో 5 ఎకరాలు కౌలు కూడా తీసుకుంటాను నేను. మా ఫ్రెండ్ వాసన అయితే ఇది ఎప్పుడు వినలేదు, చూడలేదు నేను. మా ఫ్రెండ్ రవికుమార్ అని ఈ వ్యవసాయం చేస్తుంటే, అరే ఎంత కష్టపడుతుందిరా మా సార్ రాజవర్ధన్ రెడ్డి సార్ ఉంటాడు, ఆ సార్ యూట్యూబ్ ఛానల్ అని ఆయన పర్సనల్గా పెట్టాలి. నాకు చూసేసిన టైం కూడా ఉండేది కాదు నైట్ వాసనకి అయితే. నేను ఉదయం మార్నింగ్ 5 o'clock వెళ్తే నైట్కి 8 o'clock ఈ సమ్మర్లో ఈ వ్యవసాయం గడుపు చెంద దగ్గర, నేను పొలం దగ్గర ఉంటా. నేను ఎక్కుదంటే ఆర్గానిక్ వాడేవాడిని, జియో లైఫ్ కంపెనీ కానీ లీడ్ స్టార్ కంపెనీ వాడి ఆ ఎకరా కూడా పల్లికి 40 సంచులు తీసి మన మామనార్ పల్లిలో నాదే ఫస్ట్ రేట్ నాదే ఉండాలి, ఎప్పుడు వచ్చినా నా రేట్ నాదే ఉండాలి. అది నాకు కాన్సెప్ట్ ఉండి ఎప్పటికీ అదే సాధిస్తున్నా. ఇప్పుడు ఇది చూసి ప్రకృతి పరంగా కూడా సాధితం ఆశ అయితే పుట్టింది ఇప్పుడు. కానీ 2 ఎకరాలు కానీ ఒక బాక్స్ పెట్టుకొని దానికన్నా ముందు సారినట్టు మైసూర్ మల్లిక, తర్వాత బహురూపి ఉడ్లు వండిలను ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ పుడుతుంది. అవి ఒక హాఫ్ ఎకర్ వేసుకుందని కోరిక ఉన్నది. ఖచ్చితంగా జూన్ 1 నుంచే ఈ క్రాప్ను ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను ఆశిస్తూ ముగిస్తున్నాను. ఆయన రవికుమార్ సార్ గారు, ఈ సార్ యూట్యూబ్ ఛానల్ చూసి, ఆయన యూఎస్లో ఉంటాడు సార్, అంటే ఇయర్కి ఒకసారి వస్తాడు, మా క్లోజ్ ఫ్రెండ్, మా ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా. ఆయన చూసి ఇంత కష్టపడతాడు కదా, సార్ ఏం చెప్పిందంటే, అరే 1 ఎకరా పెట్టుకుంటే 1 lakh వస్తుందంట ఇన్కము. అరే మనకు 1 lakh కాన్సెప్ట్ వద్దు, 1 monthలో మనకు 30,000 వచ్చినా నీకు లాభం ఉంటుంది కదా, ఖచ్చితంగా దాన్ని కష్టపడు, దాని ఎక్స్పెండిచర్ మొత్తం నేను పెడతా. సార్ ఏమేమి చెప్తాడో ఆ సార్తో మాట్లాడతా, ఆ ఎక్స్పెండిచర్ నీకు పంపిస్తా, నువ్వు ఖచ్చితంగా కష్టపడాలని ఆ కోరిక మేరకు సార్ యొక్క సలహా తీసుకున్నాడు. అది ఖచ్చితంగా చేయాలని నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. నైట్ పోయి సార్తో మాట్లాడి, మా ఫ్రెండ్తో మాట్లాడి ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని దీన్ని డెవలప్ చేస్తానని ఆశిస్తున్నాను సార్. ఏం చేస్తావు చెప్పు రోజు నువ్వు? వ్యవసాయం చేస్తావు. ఎన్ని ఎకరాలు చేస్తున్నావు? 2 ఎకరాలు. ఏమేమి పండిస్తున్నావు? మినుములు, ఇంకా పెసర, కంది, మిరపకాయ, ఇంకా నువ్వులు, వరి, జను అవన్నీ వేసినాం. సో ఎంత పండిస్తున్నావు, ఎంత వస్తుంది దాంట్లో? అది ఏమీ అవి జరిగిపోయింది. దేనికి? ఇది పెట్టిన పెట్టుబడికి దానికి జరిగిపోయింది. సో ఇప్పుడు ఇదే ఎట్లా అనిపించింది? ఇది ఉన్నది కానీ చేతి అవపడుతుంది. కోతులు ఉన్నాయండి, కోతులు ఉన్నాయి. ఇంకా నిమ్మకాయ మంచిగా అనిపించింది నాకు. అన్నం మంచిగా. నా పేరు వెంకన్న అండి, మాది జనగామ జిల్లా, పాత వరంగల్.
నేను గత కొంతకాలంగా చేస్తున్నా. విజయరామ్ సార్ ఆర్కేఎంలో పాలేకర్ సాబ్తో ప్రోగ్రాం పెట్టించినప్పుడు సార్ మాకు పావుకిల 2 రకాల విత్తనాలు ఇస్తే అవి డెవలప్ చేసిన. అప్పటి నుంచి కూడా చేస్తున్నా. అప్పుడు ఒక 3 సంవత్సరాలు ఒక హాఫ్ ఎకర్లో చేసిన. ఇప్పుడు 9 సంవత్సరాలుగా మన ఫీల్డ్ మొత్తం టోటల్ కెమికల్ ఫ్రీ. నాకు 6 ఆవులు ఉన్నాయండి. వాటి మూత్రంని ఇప్పుడు ఈ సీజన్ 800 లీటర్ల మూత్రం దాచిపెట్టిన. కానీ జీవామృతానికి అనుకోండి, ఘనజీవితం చేయడానికి అనుకోండి, ఫోలియో స్ప్రే కూడా వాడడానికి. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది మా మిత్రులతోటి ఈ 5 లేయర్ మెథడ్ చూడడానికి కోసం వచ్చానండి. చూసి నాకు డ్రాగన్ ఉంది, ప్లాంట్ టు ప్లాంట్ మధ్య 8 ఫీట్ల డిస్టెన్స్ ఉంటుంది. అందులో ఏమన్నా ఇంటర్ క్రాప్ వేద్దామా అని, దానికి డ్రిప్ ఉంది, దీనికి అడిషనల్ డ్రిప్ లైన్ వేసిన. ఇప్పుడు చూసిపోయి దాన్ని ప్లాన్ చేద్దామని నా మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు ఎంతవరకు వేస్ట్ ఉండేది, ఆ వీడింగ్ వచ్చేది, దాన్ని తీయడము మళ్ళీ మళ్ళీ చేయడం ఎంప్టీగా చేసేది. దానిలో ఏదైనా ఒక క్రాప్ వేస్తే వస్తుంది కదా. ఇప్పుడు చూసింది ఏంటంటే సార్, ఇప్పుడు మనం ఇది అవిసే కదా, అది లెగ్యూమే వస్తుందా అండి, నైట్రోజన్ ఫిక్సింగ్ అనేది. ఓకే, అవి కూడా ఇప్పుడు ఇంటర్ నాకు అది వేయడం వల్ల సైడ్ ప్లాంట్కు నైట్రోజన్ ఫిక్సింగ్ అవుతుంది. మునగ కూడా వేసుకుంటాం మధ్యలో. ఇప్పుడు మీ తరఫు చూసుకుపోయి ఇప్పుడు టర్మరిక్ లాంటిది కూడా మధ్య వేయాలనుకుంటున్నాను సార్. ఇది నా రైస్ ప్రజెంట్ నేను ఇప్పుడు 5 రకాల రైస్ ఉన్నాయండి. మైసూరు మల్లిగ, చెట్టి ముత్యాలు, నవారా, మణిపూర్ బ్లాక్. నా ప్రోగ్రామ్స్ ఈటీవీలో, 10 టీవీలో, HM టీవీలో, NDTVలో వస్తున్నాయండి. మరింత సమాచారం కొరకు ధర్తి ఎస్పీకే ఫామ్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.